చేయలేని వాళ్ళు ఎవరున్నారు అని నేను ఒక ఆప్షన్ పెడుతున్నాను. నాకు అనిపిస్తుంది వాళ్ళు కొనుక్కున్న కాయిన్స్ కంటే ఎక్కువ ఎవరు అమ్మేశారు లేదా అమ్ముతున్నారు అనేది ఒక ఆప్షన్ పెట్టుకుంటున్నాను. వీళ్ళు మై నీడ్స్లో రోజువారీ వీళ్ళు ఇందులో అంటే రోజువారీ అంటే ఇందులో యాక్టివ్గా పాల్గొంటున్నారా లేదా అనేది దానికి టాలీ చేసి దానికి కనెక్ట్ చేసి ఇందులో పెడుతున్నాను. అలా రాలేని వాళ్ళు ఇలా అమ్మేసుకోవాలనుకునే వాళ్ళది మీకు బీసీట్లోకి మీ కాయిన్ వెళ్ళదు. ఎందుకు మీరు కొనుక్కుని ఎన్ని కొనుక్కున్నారో అన్ని అమ్మేసుకునే వరకు నేను మిమ్మల్ని అడ్డను. అమ్మేసుకున్న తర్వాత మీరు కొనుక్కొని మీరు అమ్మేశారు. నేను ఇచ్చిన మన కిబో సమాజానికి మేలు జరగాలి, మన మై నీడ్స్ సమాజానికి మేలు జరగాలి. అలా జరగాలంటే మీ దగ్గర సంపద ఉండాలని ఇచ్చాను. నేను ఆ రోజే ప్లాన్డ్గా మై నీడ్స్ ఇవన్నీ వస్తాయని చెప్పాను. అయితే నేను అలా చేయను. నేను బయట ఉండి అమ్మేసుకుంటూ అస్తమాన బీసీటీ ఓపెన్ చేసి చూసుకొని ఏం జరుగుతుంది, నా కాయిన్ అమ్మేసిందా లేదా, రేట్ ఎంత ఉంది అని చూసుకుంటూ నువ్వు వేరే దగ్గర వేరే పని చేసుకుంటూ ఉన్నావంటే నథింగ్ అవ్వదు. నా మీద కోపం ఉందా, పెట్టి పడేయండి, మొత్తం పెట్టి పడేయండి. అందరి డబ్బులు సెటిల్ చేస్తాను. ఎవరున్నారు అందరూ. నేను చాలా బలంగా ఉన్నాను. నాతో ఉన్న వాళ్ళని నేను అగ్రగామిగా చూపించే బాధ్యత నాది. దాన్ని అడ్డుకునే వారిని పక్కకి పంపించేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అలాగే మీకు బిజినెస్ చేసుకోండి, అందులో కాయిన్స్ అమ్ముకోండి, తీసుకోండి. మీరు కొనుక్కున్నంత వరకు మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీరు అమ్ముకుంటూ కూడా కాయిన్ మంచిది కాదు, అది రేటు పెరగదు, డాడీకి పని ఏం లేదు, డాడీ సరిగా పని చేయట్లేదు, డాడీ దొబ్బేశాడు, డాడీ ఇలా చేశాడు, ఇది మంచిది కాదు, మా దగ్గరికి రండి, సూపర్ ఉంది, ఇంకోటి ఉన్నది, అందులో అయితే డాడీ డబ్బులు సంచి పెట్టాడు, కానీ ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్కులతో పోసేస్తానని కబుర్లు చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి. ఆధారాలతో నేను ఆపేస్తాను, అది నిర్మోహమాటంగా దాన్ని స్టాప్ చేస్తాను. ఎందుకంటే మీ అందరికీ మేలు జరగాలంటే ఎవడో ఒకడు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు క్షమించాలి? నువ్వు కిబోలో కాయిన్స్ అమ్ముకో, మై నీడ్స్లో పని చేసుకో, అలాగే ఇతర కంపెనీల్లో పని చేసుకో, నో ప్రాబ్లం. మీరు ఎన్ని కంపెనీల్లోనే పని చేయండి, మాకు ఏ అభ్యంతరం లేదు. మీరు బాగుపడడం, మీరు సంపాదించుకోవడం అందరికీ కావాలి. కానీ అట్ ద సేమ్ టైం అదే టైంలో మన మై నీడ్స్ను కూడా చెయ్యండి, దీన్ని కూడా మంచిగా మాట్లాడండి. నువ్వు జాయిన్ చేసిన జూనియర్సే కదా అదంతానా, నువ్వు తీసుకొచ్చిన టీమే కదా అదంతాను. వాళ్ళందరికీ నువ్వు చెడు చెప్పుకుంటూ వేరే దాంట్లో తీసుకెళ్ళాలంటే నువ్వే ఈ కంపెనీలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎన్ని కంపెనీలు చేస్తారో చేసుకోండి, దాంతో పాటుగా మై నీడ్స్ కూడా చేయండి. అలా చేయకపోతే కాయిన్ స్టాప్. మరి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే దానికి సకల కండిషన్ తర్వాత అది ఏం చేయాలో చెప్తాను. ఇంకా ఆలోచన లేదు. ఎందుకంటే ఎదుగుతున్న ఈ చిన్న దశలో ఉన్న మొలకెత్తుతున్న ఈ మొక్కని తొక్కి పడేసే వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఒక కొమ్మల్ని చెట్లో ఉన్న కొమ్మను కోయండి, పర్వాలేదు, మరో కొమ్మ వస్తుంది. కానీ మొలకలు ఎత్తుతున్నమాట ఈ పొలంలో మీరు ఏదైనా దాన్ని పాడు చేసి నలిపేశారు అనుకోండి, అది పంటే లేకుండా పోద్ది, ఆ వ్యవసాయం లేకుండా పోద్ది, ఆ క్షేత్రమే పాడైపోద్ది. కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయాలకి మీరు ఎవరికి నచ్చిందో వాళ్ళు ఇప్పుడు పెడుతున్నట్టుగా దానికి సంబంధించి కొంతమంది పెడుతున్నారు, దీనికి లైక్స్ పెడుతున్నారు, పెట్టండి, అన్ని గ్రూపుల్లోనూ పెట్టండి. అవి ఎవరు పెడుతున్నారో నేను చూస్తున్నాను, ఎవరు దీన్ని వింటున్నారో ఎవరు పెడుతున్నారో నేను చూస్తున్నాను. కాబట్టి మనం కలిసి వెళ్ళాలంటే కొన్ని చేయాలి, వినేసి ఊరుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు మించిన కంపెనీ ఇంకా ఉండదు, భవిష్యత్తులో రాదు. అంత గొప్ప కంపెనీ ఇది. మీకు నేను ఇచ్చిన ఆ 16 వారాల తాలూకా అప్పుడు మీరు చేశారు కదా 16 వీక్స్,
దాన్ని కూడా మైనస్లో పెడతానని చెప్పాను. దాన్ని ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు, అప్పుడు పెడతాను. మీకు నేను ఇచ్చిన మాట సగౌరవంగా నిలబెట్టుకుంటాను. ప్రతి మాట నిలబెట్టుకుంటాను. ప్రతి మాటన ఈ మాట వదిలేశాడు అని చెప్పడానికి కూడా లేదు. సమయం పడుతుంది, అంతే. సమయం పడుతుంది. ఇన్నాళ్ళు సమయం తీసుకోండి, ఇంకా అవసరం లేదు, ఇంక సమయం అవసరం లేదు. కుమ్మేద్దాం, అదర కొట్టేద్దాం రండి. నిన్న ఆల్రెడీ కొంతమంది ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను. కొంతమంది విన్ అయ్యారు. అందులో ఒకటి మీకు ఇప్పుడు పెడతాను. అంటే ఇందులో అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకటి తీసుకొచ్చి పెడతాను. రేపటి నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు చెప్తాను. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా రెడీ అయిపోండి, కలిసి రండి, కలిసి నడుతాం. అలాగే చాలామంది 5 గంటల తర్వాత ఆపేస్తున్నారు డాడీ, అలా కాదు వదిలేయండి అన్నారు. ఆదివారం కూడా ఆపకుండా ఉంచేయండి అన్నారు. అలా జరగకూడదు. నేను పెట్టిన సిస్టమ్ చాలా మంచిది. 5 గంటల తర్వాత ఆగిపోతే మీలో ఎవరి దగ్గర కాయిన్స్ ఉన్నాయని అడిగి కొనుక్కోండి. వాళ్ళ దగ్గర ₹1 ఎక్కువగా కొనుక్కోండి. వాళ్ళు పెట్టుబడి పెట్టిన ఎవరు. దానివల్ల ఈ మార్కెట్ జరుగుతుంది. మనం తర్వాత కూడా మీరు మళ్ళీ కాయిన్ ట్రాన్స్ఫర్లో అమ్ముకోవడానికి వీలుంటుంది. అలాగే ఆదివారం పూట కూడా మీకు కూపన్స్ అవసరం. ఆదివారం పూట కూడా లేదా 5 గంటల తర్వాత కానీ ఆదివారం కానీ మైనీడ్స్లో ఏదైనా కొనుక్కోవాలంటే కాయిన్స్ అవసరం. అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ ఆప్షన్ని వాడుకోండి. ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మైనీడ్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో 2%, 3%, 4% ఉన్నారు. అది మీకు పనికి వస్తుంది. అంటే మళ్ళీ సాయంత్రం తర్వాత కూడా మీరు డబ్బులు సంపాదించుకోవడానికి అదొక మార్గం. నేను ఓపెన్ చేసి ఉంచేస్తే మీరు సంపాదించుకోలేరు. అలాగే ఇప్పుడు బీసీట్లో ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెడుతున్నాను. దీంట్లో దీంట్లో కమిషన్ ఉండదు. కానీ కాయిన్ మీరు జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోండి. తెలియని వాళ్ళ దగ్గర కొనేసి నాకు అలాగైపోయింది అని అడగొద్దు. దానికి నేను ఆన్సర్ కూడా చేయలేను. కాబట్టి ఆ కాయిన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షను బీసీట్లో కానీ కాయిన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షను మైనస్లో కానీ మీకు ఆదాయాన్ని ఇస్తుంది. పగలంతా మీరు కొనుక్కొని ఉంచుకున్న దాన్ని సాయంత్రం నైట్ దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మైనీడ్స్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓపెన్ అవుతున్న కొద్ది అసలు కాయిన్స్ కరువైపోతాయి. దొరకవు. గుర్తుపెట్టండి, దొరకవు. ఎట్టి పరిశ్రమలు దొరకవు. అవి మంచి లాభాలని మంచి పనిని కలిగి ఉంటారు. చేయండి. మళ్ళీ నేను రేపు మంచి వార్తతో మీ ముందుకు వస్తాను. అవసరమైతే మళ్ళీ వస్తాను. దీన్ని చెప్పండి, అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ. నిన్న గొప్పగా పార్టిసిపేట్ చేసిన మీరు అందరికీ లవ్ యూ. మనందరం కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు నైట్ 8 గంటల తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్ చెప్పబోతున్నాను. మనందరినీ ఒక కొత్త వ్యాపారానికి నాంది పలుకుతున్నాం. కొత్త పద్ధతికి నాంది పలుకుతున్నాం. ఓ కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాం. ఇది 8 గంటల తర్వాత నేను చెప్తాను. అందరూ దీన్ని విని ఆ టైంకి రెడీగా ఉండండి. ఆదివారం కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పడానికి అవ్వలేదు. 8 తర్వాతే 8 కంటే 9 తర్వాత చెప్తాను. ఇంకా ఫ్రీగా ఉంటుంది. 9 గంటలకు చెప్తాను. అలాగే మన దగ్గర ఉన్నప్పుడు గ్రూపులన్నీ ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంకో గ్రూప్ తీస్తున్నాను. ఈ లోపు మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గ్రూప్ అందరికీ పంచండి, అందరికీ షేర్ చేయండి. ఇక్కడి నుంచి ప్రతి విషయం నేరుగా తెలుసుకోవడం మంచిది, డైరెక్ట్గా వినడం మంచిది. నేను చెప్పింది ఒకటైతే
దాంట్లో మీరు చెప్పిందని అర్థం చేసుకోలేకపోతే మిమ్మల్ని నన్ను మీరు తప్పు చేసినట్టుగా మనం ఆ చెప్పిన దాన్ని మనం బాధ్యత తీసుకోలేం. అందుకని నేను డైరెక్ట్గా చెప్పింది వాళ్ళకి ఇలా చేయండి. అందుకని ఇప్పుడు మళ్ళీ గ్రూప్ నెంబర్ 9 పంపిస్తున్నాను. నైట్కి ఆ గ్రూప్లో కూడా పెడతాను. అందుకే ఈలోగా అది అందరికీ షేర్ చేయండి. నైట్ చాలా మంచి విషయాలు చెప్తాను, మాట్లాడుకుందాం. నేను పక్కా పర్ఫెక్ట్ ప్లాన్ తోటి వస్తున్నాను. ఇది కూడా మనలో అనేక మందితో మాట్లాడి అందులో నుంచి మంచి విషయాలన్నీ తీసుకొని నా ఆలోచనకి దాన్ని జత చేసి ఆచరణలో సాధ్యాసాధ్యాలని బేరీజు అంటే అంచనా వేసి బేరీజ్ చేసి నిర్ధారించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రూప్ నెంబర్ 9 అందరికీ పంపించండి. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు కొంచెం వివరంగా మన ఈరోజు కొంచెం వివరంగా, కొంచెం విపులంగా, సమగ్ర సమాచారాన్ని మీకు నేను అందజేసే విధంగా, మీరు తెలుసుకునే విధంగా, సండే కాబట్టి జాగ్రత్తగా మీరు వినే టైం ఉంటుంది కాబట్టి అదంతా విని 1-2 సార్లు విని అర్థం చేసుకుంటారని ఈ టైంలో నేను మీకు చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. నేను చెప్పే ప్రతి మాట మీ చేతిలో ఉన్న కాయిన్స్ని మంచి ధరకి తీసుకెళ్లే విధంగా ప్రతి అడుగు, ప్రతి అణువణువు డిజైన్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని దీంతో కలిపి మనం నడిచినట్లయితే గొప్ప ఆదాయాలను పొందుతారు, అన్ని రంగాలుగా, అన్ని రకాలుగా. ఓకే, జాగ్రత్తగా వినండి డాడీస్. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మన కాయిన్ ధర పెంచడానికి నేను చేసిన ప్లాన్ గురించి. మనం అనుకునే స్థాయికి మన కాయిన్ వెళ్ళాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడున్నటువంటి అన్ని ఎక్స్చేంజ్ల్లో ఉన్నటువంటి ప్లస్ల్ని మైనస్ల్ని వేరు చేసి వాటిలన్నింటినీ అధ్యయనం చేసుకొని ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతోంది, పెరిగినప్పుడు ఎలాంటి లాభాలు వస్తున్నాయి, తగ్గినప్పుడు ఎంతమంది నష్టపోతున్నారు, అలాంటి పరిస్థితిలోకి మనకి ఇబో ఫ్యామిలీ వెళ్ళకూడదంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల మీద సమగ్రంగా సుదీర్ఘంగా నేను ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఆ నిర్ణయాలు ఇప్పుడు మీకు చెప్తాను. ఈ మొత్తాన్ని ఓపికతో వినండి. ఎందుకంటే మునుపటి మనకి ఇబో ఉన్నప్పుడు ఉన్న కమ్యూనిటీ కానీ, ఆ కమిట్మెంట్స్ కానీ, ఆ యూనిట్ కానీ మళ్ళీ మనం పుంజుకున్నప్పుడు అది మళ్ళీ మనందరం మళ్ళీ తీసుకొచ్చినప్పుడు కాయిన్ ధర మనం ఊహించని విధంగా మీకు ధర వచ్చేస్తుంది. అన్ని విధాలుగా మనకి మళ్ళీ
మరొక ఆలోచన లేకుండా మన కాయినే జీవితం, మన కంపెనీ జీవం, ఇదే మనకి జీవనాధారం అనుకునే విధంగా ఇప్పుడు తయారు చేశాను. నాకు అదే భావంతో చేశాను. బహుశా మనందరికీ ఇదే భావన ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన మైనీడ్స్, మనం అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా చేరుకునే విధంగా ఇప్పుడు నేను మొదలు పెట్టాను. మీకు 300 రకాల ఆదాయాలు మనకి ఇందులో వస్తాయని నేను చెప్పాను. 300 రకాల ఆదాయాలు ఇందులో వస్తాయని నేను చెప్పాను. మైనీడ్స్లోనే అవన్నీ మైనీడ్స్ ద్వారాను వస్తాయి, కిబోలో కాదు. కిబో అనేది కాయిన్ సంపాదించుకున్నారు. ఆ కాయిన్ మనం రిలీజ్ అవుతున్న దాన్ని మంచి ధరకి ఎప్పుడు అమ్ముకోవాలనేది మీరు నేర్చుకోవాలి, అంతే. ఇప్పుడు అడిషనల్గా ఎన్నో ఆదాయాలు ఇందులో నేను పెట్టుకుంటూ ప్లాన్ చేసుకున్నాను. అవి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. ఇప్పుడు అంటే ఇక మీదట ఈరోజు మనం సుదీర్ఘంగా మాట్లాడుకునే విషయాల్లో మనం వెళ్దాం. అయితే ఇది ఏంటంటే, మొత్తం ప్లాన్ అంతా వినేసి వరకు మీరు మైనస్ని ప్లస్ని తీసుకోకుండా సంపూర్ణంగా విన్న తర్వాత ఒక నిర్ణయానికి రండి. నేను మాట్లాడుతున్నప్పుడే ఇది ఎస్, ఇది నో, ఇది అవుతుంది, ఇది అవదు, ఇది ఇలాగా అలాగని ఒక నిర్ణయానికి రాకండి. ఎందుకంటే ఇది ఒక సందిగ్ధమైన, అంటే ఒక సరికొత్త ప్లాన్. ఇది కొన్ని పదాలు నేను పలకడానికి ఇది ఇప్పుడు దీనివల్ల అవదు కాబట్టి కొన్ని మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. ఇక నేను ప్రారంభిస్తాను, జాగ్రత్తగా వినండి. బీసీటీలో ఎంపీపీ తీసుకొచ్చాం. దాన్ని కాయిన్స్ కొనుక్కొని వాటితో కూపన్ క్రియేట్ చేసుకొని మనం మనం మన ఎంపీపీలోకి వెళ్ళాలి. ఒకసారి ఆ విధానం చెప్పేసి దీంతో మొదలెడతాను. మీరు బీసీట్లో ఎందుకంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకాన్ని చెప్తున్నారు, అది మీకు అర్థం అవ్వాలని చెప్పేస్తున్నాను. బీసీటీలో మీరు కాయిన్స్తో కూపన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ కూపను వైట్లో ఉంటుంది మామూలుగా. దీన్ని ఏదైనా ఎంపీపీలోకి మాత్రమే పంపించగలం. ఒక అకౌంట్లోకి వెళ్ళదు. ఇది అకౌంట్లోకి వెళ్ళినా మీకు ఇది రెడీమ్ కాదు, అసలు వెళ్ళదు. ఏదైనా ఒక ఎంపీపీలోకి, అది మీ ఐడిలో ఉన్న ఎంపీపీ కానీ లేదా ఎవరు ఎంపీపీలోకైనా వెళ్తుంది. ఎప్పుడైతే ఎంపీపీలోకి వెళ్ళిందో ఆ వెంటనే దాని కలరు రెడ్లోకి వస్తుంది. ఆ రెడ్లో ఉన్నదంటే ఇది ఎంపీపీలో ఉందని అర్థం. దీనికి ఇది రెండవ దశ. మొదటి దశ వైటు, రెండవ దశ రెడ్. మీ ఎంపీపీ నుంచి ఎవరైనా కొనుక్కున్నా లేదా మీరే వాడుకోవడానికి మీ ఐడిలో పంపించుకున్నా మీరు పంపించుకోవచ్చు. దాని కలరు గ్రీన్లో ఉంటుంది. అది ఒకరి నుంచి ఒకరికి వెళ్తున్నంతసేపు గ్రీన్గానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు దాన్ని రెడీమ్ చేస్తారో, యాక్టివేట్ చేశారో, అక్కడితో ఆ కూపను క్లియర్ అయిపోద్ది. ఇది ఈ కూపన్ తాలూకు ప్రయాణం. ఇక తర్వాత ఎంపీపీలో ఉన్నప్పుడు లెవెల్ 1గా కౌంట్ అవుద్ది. మీరు ఎవరికైతే ఎంపీపీ రిఫరల్ ఇచ్చారో వాళ్ళు లెవెల్ 1లో వచ్చినవన్నీ మీకు లెవెల్ 2లోకి వస్తాయి. మీరు ఇచ్చిన వారు మరొకరికి ఇస్తే అది మీ లెవెల్ 3లోకి వస్తుంది. ఇది ఎంపీపీ తాలూకు ప్రయాణం. ఇది మూడింట్లో ముందుగా వచ్చిన లెవెల్ 1లోను, లెవెల్ 2లోను, లెవెల్ 3లోను, ప్రతి లెవెల్లోనూ 100 ముందు వచ్చినటువంటి విన్నర్స్కి డబల్ ఆఫ్ ది అమౌంట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది.
ఇప్పుడు నెక్స్ట్ మన విషయాన్ని తీసుకెళ్దాం. మన ఓటీటీ రెడీ అయిపోయింది. ఈ ఓటీటీని మనం లాంచ్ చేయాలంటే ఒక ప్లాన్, ఒక పందాన్ని, ఒక విధానాన్ని చేద్దామని రెడీ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు స్తబ్దతగా ఉండిపోయాం. కారణం నేనే కావచ్చు, కానీ ఏదో ఒక ప్లాన్ చేసేసి డాడీ తీసుకురావచ్చు కదా. నిన్ను కొంతమంది నార్త్ నుంచి, మిగతా ఏరియా నుంచి అక్కడక్కడ కొంతమంది కొన్ని విషయాల్ని చెప్పారు. అంటే మనోళ్ళకి అదేంటంటే డాడీ చేయగలరు, మరి చేసే వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదేదో ముందు ఇస్తే ఇంకా బాగుండు కదా, లేదా ఎప్పుడో మొదలెట్టేస్తే ఇంకా బాగుండు కదా, చేస్తారని తెలుసు కానీ లేట్ అయిపోయింది అన్నారట. ఇక్కడ ఒక విషయం మీకు సవినీయంగా మీకు విన్నవించుకోవాలి. మీరు పెద్ద కమ్యూనిటీ ఉన్నది, దీన్ని వాడుకోలేకపోయాడు అనేది వాళ్ళ ఉద్దేశం. మీకు ఒక విషయం చెప్తాను, పెద్ద కమ్యూనిటీ ఉంటే మనం ఏది పెడితే అది వాళ్ళు చేసేస్తారు, ఏది పెడితే అది అమ్మేస్తారు, ఏది పెడితే అది రిఫరల్ ఇచ్చేస్తారు, బిజినెస్ అయిపోద్ది, ఓకే. కానీ అది కరెక్ట్గా లేకపోయినా, అది అందరికీ ఉపయోగపడకపోయినా, మనం ఏం చేసినా కాయిన్కే కనెక్ట్ అయి ఉండకపోయినా మన లక్ష్యాన్ని చేరుకోలేము. లేట్ అయినా సరే కరెక్ట్గా ఉన్నటువంటి ప్లాన్తో రావాలి. అదే ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు ప్లాన్లోకి వెళ్ళిపోతున్నాను, వినండి.